హాయ్ ఫ్రెండ్స్, 2 రోజుల నుండి అయితే వీడియో అప్డేట్ చేయలేకపోయాను, కొంచెం బిజీ వల్ల. ఇదైతే మన పల్సర్ 150 మొన్న అక్బర్ బాయ్ తీసుకొచ్చిందని మనం చూపెట్టాం కదా. దీని అయితే మొత్తం హాఫ్ ఇంజన్ ఓపెన్ చేసాము, హాఫ్ ఇంజన్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది. నిన్న అయితే మొన్న కూలింగ్ నడిచింది, నిన్న అయితే ఫుల్ కంప్లీట్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసాం. దీన్ని తీసుకొచ్చినప్పుడు దీని లుక్ మనమైతే ఇక ఈ విధంగా దీన్ని రెడీ చేసేసాం. మొత్తం దీని డిజిటల్ మీటర్ రిప్లేస్ అయిపోయింది, వెనక ప్యానల్, సీట్ కవర్, ట్యాంక్ కవర్, అలాగే హాఫ్ ఇంజన్ మొత్తం అయితే కంప్లీట్ చేసేసాం. దీని అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. పల్సర్ 150 2014 మోడల్ ఇది. ఈరోజు అయితే అక్బర్ బాయ్ తీసుకెళ్ళడం జరిగింది బండిని. ఇది చాలా రోజులు పక్కకు ఉండే, అక్బర్ బాయ్ అడగగానే మనం బడ్జెట్ ఫ్రెండ్లీ చేసేస్తామని చెప్పి రోల్ సీల్ టైర్లు, షాక్ అబ్జర్వ్, మీటర్ అన్నీ అయితే వేయడం జరిగింది. ఇదైతే 220 మన చల్లూరు నుండి వెళ్ళి కన్నాభాయ్ అని ఉంటాడు, ఆయన తీసుకొచ్చారు. దీనికి ఏబిఎస్ ఉంది, అలాగే దీనికైతే మనం టైమింగ్ చైన్, క్లచ్ అసెంబ్లీ ప్లస్ సీజర్ గేర్ అన్నీ రీప్లేస్ చేయడం జరిగింది. అన్నీ బాగా డ్యామేజ్ అయి ఉండే, అతనే తీసుకొచ్చుకున్నాడు. మొత్తం జెన్యున్ పార్ట్స్ తీసుకొస్తే మనం మొత్తం ఓపెన్ చేసి రీప్లేస్ చేయడం జరిగింది. చల్లూరు నుండి అయితే అన్నయ్య తీసుకొచ్చాడు. దీని పని కూడా కంప్లీట్ అయిపోయింది, అన్నయ్య తీసుకెళ్ళాడు. ఈ టైమింగ్ వేయడం కోసం అయితే ఓపెన్ చేసాను. దాని స్ట్రెడ్స్ వెళ్ళకపోతే ఇంజన్ పక్క జరుపుకొని వర్క్ చేసి మళ్ళీ ఫిట్ చేసి పంపించడం జరిగింది. ఇతడైతే మన బందల్ల కాక, బెడీల బందల్ల కాక. ఇదైతే దాని కార్బన్ ఇలా ఉండే 220 క్లియర్ చేసేసాం. ఇదైతే R15 వర్షన్ 3 మన రాకేష్ తీసుకురావడం జరిగింది నరసింగాపూర్ నుండి. ఇదైతే చెప్పడంలో ఆయిల్ చేంజ్ చేయమని చెప్పగా మెకానిక్ అయితే అన్నయ్య ఒక హ్యాండిల్ రబ్బర్ అనేది దాని ఆయిల్ ఫిల్టర్ వెనకాల పెట్టడం వల్ల ఆయిల్ మీదకి ఎక్కకపోవడంతో ఇంజన్ అయితే సీజ్ అయిపోయింది. దీని ఇంజన్ అయితే మనం డౌన్ చేసాము. ఇంజన్ లేత్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంజన్ ఫిట్టింగ్ వీడియోస్ అండ్ డ్యామేజ్ అయిన పీసెస్ అయితే రేపు చూపెడదాం. చాంద్ పాషా ఆటో స్టోర్, వీణవంక.